ఇండియా ఈ ప్రపంచంలోకెల్లా అత్యైన వింతైన ప్రాంతాలలో ఇండియా కూడా ఒకటని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో మన కంటికి తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అండ్ మన వరకు రాని ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇండియాలో ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. సో అలాగా ఇండియాలో ఇప్పటివరకు ఉన్న కొన్ని వింతైన విలేజెస్ గురించి, కొన్ని వింతైన ప్రాంతాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక వింతైన విలేజ్ గురించి చెప్పబోతున్నాను. ఈ వింతైన విలేజ్కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ముంబైలోని మోడ్నింబ్ అనే ఒక రైల్వే స్టేషన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళలేరు. ముంబై మెయిన్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని ఈ స్టేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్లో ఫుల్గా ఛార్జింగ్ ఉంచుకోండి. లేదంటే పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఒక పుస్తకాన్ని మీతో పాటు పట్టుకెళ్ళండి. ఎందుకంటే ముంబై మెయిన్ స్టేషన్ నుంచి ఇక్కడికి 11 గంటల జర్నీ అనమాట. ఆ తర్వాత మీరు అక్కడ నుంచి ఇంకొక ట్యాక్సీని అయితే తీసుకొని మీ యొక్క ఫైనల్ డెస్టినేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ట్యాక్సీ జర్నీ 20 నిమిషాల పాటు ఉంటుంది. అప్పుడు మీరు షెట్పాల్ అనే ఒక చిన్న విలేజ్ని అయితే చూస్తారు. ఈ షెట్పాల్ అనే విలేజ్ చాలా వింతైన విలేజ్. ఇక్కడ పాపులేషన్ కేవలం 2500 వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఒక టౌన్కు తక్కువ, విలేజ్కి ఎక్కువ అలా ఉంటుందన్నమాట. అయితే దీని చుట్టూ అడవే ఉంటుంది. సో అందువల్ల చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నివసిస్తున్న ప్రజలు మిమ్మల్ని చాలా స్నేహపూర్వకంగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళకున్నంతలో. చూడడానికి ఇది కూడా నార్మల్ ఇండియన్ విలేజ్ లాగే అనిపిస్తూ ఉంటుంది మీకు. కానీ వన్స్ మిమ్మల్ని అక్కడ ఉన్న లోకల్స్ కనుక వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనుకోండి, అప్పుడు ఆ ఇళ్లలో మీరు ఒక వింతనైతే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అండ్ దాన్ని నోటీస్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా చాలా భయపడతారు. ఇంతకీ అదేంటి అంటే కోబ్రా. నిజమే, అక్కడ ప్రతి ఇంటిలోని కూడా కోబ్రాస్ అనేవి ఉంటాయి. సో ఒకసారి కోబ్రాస్ గురించి మీకు చెప్పాలి అనుకుంటే, కోబ్రాస్ అనేవి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. దీని యొక్క విషం అనేది మన యొక్క నర్వస్ సిస్టమ్ని ప్యారలైజ్ చేస్తుంది. అండ్ మనకి చూపు సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా తీసుకొస్తుంది, మజిల్ వీక్నెస్ని తీసుకొస్తుంది, ఊపిరిని ఆడనివ్వదు. ఇలాంటి ఎన్నో ప్రమాదాలను తీసుకొచ్చి ఫైనల్గా మనకి చంపేస్తూ ఉంటుంది. అలాగే కింగ్ కోబ్రా విషం అనేది ఎంత ప్రమాదకరమైందంటే, అది ఒకసారి ఒక మనిషిని కరిచేటప్పుడు రిలీజ్ చేసే విషంతో 20 మంది మనుషుల్ని చంపేసేయచ్చంట. అంత విషం అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ కొన్ని పాములైతే వాటి యొక్క విషాన్ని కొన్ని అడుగుల డిస్టెన్స్ వరకు కూడా పర్ఫెక్ట్గా విసరగలవంట. ఈవెన్ మన కళ్ళల్లోకి 90% యాక్యురసీతో విషాన్ని చిమ్మగలవంట. సో పాముల్ని ఒలింపిక్స్కి పంపిస్తే బెటర్ ఏమో, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా విషాన్ని చిమ్ముతూ ఉన్నాయి కదా. 90% యాక్యురసీ అంటే గ్రేటే. ఓకే, జోక్స్ పక్కన పెట్టినట్టయితే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళగానే మీకు వెంటనే ఆ కోబ్రా పాములు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మీరు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం పాముని చూసిన తర్వాత చాలా ఆనందంగా రియాక్ట్ అవుతారు, నవ్వుతూ ఉంటారు. అండ్ ఆ పాముని లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు కూడా. మీరు దీన్ని చూసిన తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటిది వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని. కానీ ఇది ఆ విలేజర్స్కి చాలా కామన్. ఆ విలేజ్లోని ప్రతి ఇంటిలోని కూడా ఒక మూలన దేవస్థాన్ అనే ఒక చిన్న ప్రాంతాన్ని అయితే ఉంచుతారు. అఫ్కోర్స్ దేవుడి మూల అంటారు మన సైడ్ అయితే. ఆ దేవుడి మూల ప్రాంతాన్ని కేవలం కోబ్రాస్ కోసమే అంకితం చేశారు వాళ్ళు. ఒకవేళ కోబ్రాస్ బయట సేఫ్గా లేదు సిచ్యువేషన్ అని అనుకున్నట్టయితే ఏ ఇంటిలోకైనా వెళ్ళి ఆ ఇంటిలో వాటి కోసం ఉంచిన ప్రాంతంలో హ్యాపీగా నిద్రపోవచ్చు అవి. అండ్ వాటి కోసం అక్కడ ఫుడ్ ఉంచుతారు. అండ్ అంతేకాకుండా పడుకోవడానికి ఒక చిన్న బ్లాంకెట్ వంటి దాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఫుడ్ కూడా నార్మల్ ఫుడ్ ఏమీ కాదు, మీట్ని మరియు ఎగ్స్ని పెడుతూ ఉంటారు. అండ్ ఈవెన్ కొంతమంది అయితే ఆ పాములతో ఆడుకుంటూ ఉంటారు కూడా. కొంతమంది ఆ పాములతోనే పడుకుంటూ ఉంటారు. ఆ పాములు కూడా తమ ఫ్యామిలీలోని ఒక మెంబర్ లాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే పిల్లుల్ని, కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు కదా, అలాగా ఈ పాములను కూడా వాళ్ళు పెంచుకుంటున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారంట. సో ఈ చట్పాల్ అనే విలేజ్లో కనుక మీరు నడుస్తూ ఉంటే ఈవెన్ మీ పక్క నుంచే పాములు పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. మీరైతే భయపడతారు కొత్త కాబట్టి ఆ ప్రాంతానికి. కానీ అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరో కూడా అసలు ఆ పాముల్ని ఏమాత్రం భయపడకుండా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, వాటిని ఎత్తుకుంటూ ఉంటారు, వాటితో ఆడుకుంటూ ఉంటారు, వాటిని ఆడిస్తూ ఉంటారు. ఈ పాములు ఇళ్ళు, స్కూళ్ళు, గుడులు అని తేడా లేకుండా ఆ విలేజ్ మొత్తం తిరుగుతూనే ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, అవి కాటు వేయవా, అవి కరవవా అని. అఫ్కోర్స్ ఇప్పటి వరకు కూడా అటువంటి కేసులు ఏవి రిపోర్ట్ అయితే అవ్వలేదు. మేబీ ఆ పాములు కాటు వేస్తూ ఉండొచ్చు, అప్పుడప్పుడు కరుస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు ఎవరు అయితే వీటి గురించి రిపోర్ట్ అయితే చేయలేదు. అండ్ ఈ పాముల యొక్క కాటు కారణంగా ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఎవరు చనిపోయిన సంఘటనలు కూడా జరగలేదంట. సో దాని కారణంగా ఎవరు కూడా ఈ పాముల గురించి అసలు కంప్లైంట్ అయితే చేయరు. అండ్ ఈవెన్ ఆ పాములు కూడా మనుషులను అసలు శత్రువుల్లా చూడవంట, అంటే ఆ విలేజ్లో ఉండేవాళ్ళని. ఎందుకంటే ఆ మనుషులందరూ కూడా వాటిని చాలా ప్రేమగా చూసుకుంటారు, వాటికి పాలు పోస్తారు, గుడ్లు పెడతారు, చికెన్ పెడుతూ ఉంటారు. సో ఇలాగ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా వీటిని వాటి యొక్క స్నేహితుల్లాగే ట్రీట్ చేస్తూ ఉంటాయి. అసలు శత్రువులాగా ఏమాత్రం ట్రీట్ చేయవంట.
మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకని వాళ్ళు కేవలం పాములనే చూస్ చేసుకున్నారని. బేసిక్గా పాములు అనేవి భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. అండ్ పాముల్ని ఎన్నో ప్రాంతాలలో పూజిస్తూ ఉంటారు కూడా. నాగుల చవితి వచ్చిందంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇండియన్స్ పాములను అయితే పూజిస్తూ ఉంటారు. అయితే ఈ చట్పాల్ అనే ప్రాంతం ఏంటంటే కొంచెం ప్రత్యేకమైందనే చెప్పాలి. ఈ ప్రాంతంలో కోబ్రాస్ ఏకంగా మనుషులతో పాటు నివసిస్తూ ఉంటాయి, మిగతా ప్రాంతాలలో అలా కాదంతే. సో ఆ తర్వాత ఇండియాలోని మరొక విలేజ్ కూడా ఉంది. అది ఇండియా యొక్క నార్త్ వెస్ట్ భాగంలో ఉంది, అదే కుల్దారా. ఒకవేళ మీరు ఆ ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటున్నట్టయితే అక్కడికి దగ్గర వరకు వెళ్ళిన తర్వాత ఏ ఒక్క ట్యాక్సీ డ్రైవర్ కూడా మిమ్మల్ని ఆ విలేజ్కి తీసుకుని వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడు. ప్రతి ఒక్కరూ కూడా రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. మీకు అసలు ఏం అర్థం కాదు ఎందుకని వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు అని. కానీ ఎలాగోకలాగా మీరు ఒకరిని కన్విన్స్ చేశారు అక్కడ వరకు తీసుకొని వెళ్ళడానికి. కానీ అతను కూడా మిమ్మల్ని ఆ విలేజ్ యొక్క ఎంట్రన్స్లోనే వదిలేస్తాడు, లోపల వరకు తీసుకొని వెళ్ళడం. ఆ తర్వాత లోపలికి ఎలా వెళ్ళాలో మీకు చెప్తాడంతే. ఆ తర్వాత మీరు బై వాకే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒంటరిగా వెలివేయబడిన చిన్న చిన్న ఇటుక స్ట్రక్చర్స్ నుంచి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ వరకు కనిపిస్తూ ఉంటాయి. ఎండ విపరీతంగా కొడుతూ ఉంటుంది. అసలు వెజిటేషన్ అనేది ఆల్మోస్ట్ కనిపించదు మీకు. చూడటానికి ఏదో ఒక పురాతన కాలం నాటి సిటీ అనేది ఆర్కియాలజిస్టుల చేత తవ్వకాలలో బయటపడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికైతే ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి, ఎంతోమంది మనుషులు కూడా నివసించారు. అండ్ ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కట్టడాలను అయితే 13వ శతాబ్దంలో కూడా నిర్మించారంట. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎంతోమంది నివసించేవారు. వాళ్ళు పంటల్ని పండించుకుంటూ చాలా అద్భుతంగా జీవిస్తూ ఉండేవారు. నీటికి కూడా అసలు ఎటువంటి కొరత కూడా ఉండేదంట ఈ ప్రాంతంలో. అండ్ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ట్రేడింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ అంట. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో న్యాచురల్ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ. ఈ ప్రాంతంలో నేల కింద జిప్సమ్ మరియు కొన్ని మినరల్స్ చాలా ఎక్కువగా దొరికేవంట. సో చాలా అద్భుతమైన విలేజ్గా అయితే పేరు తెచ్చుకుంది. అయితే 1825 వరకు బాగానే ఉంది, కానీ సడన్గా 1825లో సిచ్యువేషన్స్ అనేవి మారిపోయాయి. ఆ రోజు రాత్రికి రాత్రి ఆ విలేజ్లో నివసించే వాళ్ళందరూ కూడా వాళ్ళ వస్తువులన్నిటి కూడా ప్యాక్ చేసుకొని వాళ్ళ యొక్క ఇళ్లను వదిలేసి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కేవలం కొన్ని క్షణాలలోనే ఈ విలేజ్ని వెలివేసి వెళ్ళిపోయారు. ఎవరికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకని వాళ్ళందరూ కూడా ఈ విలేజ్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే దానికి సంబంధించి కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. థియరీ నెంబర్ 1, ఇందులో భాగంగా కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ సిటీకి వాటర్ సప్లై అనేది ఆగిపోయిందని, అండ్ అంతేకాకుండా వర్షాలు కూడా పడకపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎండిపోయిందని. సో తాగడానికి నీరు అనేది దొరకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెబుతూ ఉంటారు. కానీ నీళ్లు లేకపోతే రాత్రికి రాత్రి విలేజ్ మొత్తం ఖాళీ చేశారు కదా, ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. కానీ విలేజ్ మొత్తం ఒకటేసారి ఖాళీ అయింది ఇక్కడ. థియరీ నెంబర్ 2, ఇది బాగా పాపులర్ వెర్షన్. ఆ ప్రాంతంలో ఒక క్రూయల్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడని, అతను ఆ సిటీ యొక్క పెద్ద యొక్క కూతురుతో ప్రేమలో పడ్డాడని, ఒకవేళ ఆ బిజినెస్ మ్యాన్ గనక ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోయినట్టయితే ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న ట్యాక్సుల్ని మరింత పెంచుతానని అతను చెప్పడం జరిగిందంట. కానీ ఆ అమ్మాయి ఏమో అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. సో అతను ఒకరోజు టైం ఇచ్చాడు వాళ్ళందరికీ కూడా నిర్ణయాన్ని తీసుకోవడం కోసం. అయితే ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ అమ్మాయికి మరియు ఆమె యొక్క తండ్రికి సపోర్ట్ చేశారు. సో అందుకని ఆ ఊరిలో ఉన్న ఆ బిజినెస్ మ్యాన్కి తెలియకుండా రాత్రికి రాత్రి ఆ విలేజ్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెబుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతాన్ని సెంటర్ ఆఫ్ బ్యాడ్ ఎనర్జీ అని కూడా చెబుతూ ఉంటారు. అంటే మనం ఈ ప్రాంతానికి కనుక వెళ్ళినట్టయితే మనకి ఏదో ఒక నెగిటివ్ శక్తి అనేది పట్టి పీడిస్తున్నట్టుగా ఫీల్ అవుతామని, అనారోగ్యం కలుగుతుందని, ఆస్తి పరంగా కావచ్చు, కుటుంబం పరంగా కావచ్చు నష్టాలు కలుగుతాయని కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మాటల ప్రకారం ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రాంతాన్ని శపించారని. సో ఎవరైతే ఈ విలేజ్లో ఉండడానికి ఇష్టపడతారో ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ శాపం కారణంగా నష్టాలు అనేవి కలుగుతాయని చెబుతూ ఉంటారు. బట్ దాన్ని ఎవరూ నమ్మర్లేండి. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం ఎంతోమంది టూరిస్టులను అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు జస్ట్ ఒకరోజు అలా చూసి వెళ్ళిపోతారే తప్ప ఎవరు కూడా ఆ ప్రాంతంలో స్టే చేయడానికి ఇష్టపడరు. ఇండియాలో ఇలాగే మరొక విలేజ్ కూడా ఉంది, అంటే అది కూడా చాలా వింతైంది. దాని పేరు శని సింగనాపూర్. ఈ శని సింగనాపూర్కి మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు అక్కడ లోకల్స్ నుంచి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది రిసీవ్ అవుతుంది. అండ్ చాలా పాజిటివ్ మూడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు అన్ని విలేజెస్ లాగే స్టోర్స్ ఉంటాయి, కేవ్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక నార్మల్ టౌన్ లాగే అనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే మిగతా వాటికి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న డోర్లకి లాక్స్ ఉండవు. అండ్ ఈవెన్ కొన్నిటికైతే అసలు డోర్సే ఉండవు. కొన్ని ఇళ్ళకైతే అసలు ఈవెన్ కిటికీలు కూడా ఉండవు.
షాపుల యొక్క ఓనర్స్ వాళ్ళ యొక్క షాపుల్ని ఈవెన్ క్లోజ్ చేయకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా కావాలనుకుంటే వాటిని పట్టుకొని వెళ్ళిపోవచ్చు, అంత ఓపెన్గా ఉంటాయి అవి. బట్ అయినప్పటికీ కూడా ఎవ్వరు వాటికి లాక్లు అనేవి వేసుకోరు, ఈవెన్ డోర్లు వేయరు, షట్టర్లు వేయరు, ఏమీ వేయరు. కొంతమంది మనుషులు ఇళ్ల నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఖరీదైన వస్తువులు చాలా ఉంటాయి, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు డోర్లను అయితే ఓపెన్ చేసే వెళ్ళిపోతారు, అస్సలు పట్టించుకోరు లోపల ఉన్న వాటి గురించి. అలా వదిలేస్తే ఎలాగా ఎవరైనా దొంగతనం చేసే అవకాశం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ విలేజ్లో అలాంటి అవకాశమే లేదు. ఈ విలేజ్లో ఎవరు కూడా దొంగతనం అనేది చేయరు. ఎందుకంటే ఈ విలేజ్లో మీరు కనుక దొంగతనం చేసినట్టయితే మీ యొక్క కళ్ళు పోతాయని, అలాగే మీకు విపరీతమైన నష్టం అనేది కూడా వాటిల్లుతుందని అక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఈ ప్రాంతంలో 300 సంవత్సరాల క్రితం ఒక దేవుడు ఏర్పడ్డాడు. ఆ దేవుడు కూడా ఎలా ఏర్పడ్డాడంటే, వరదలు వచ్చినప్పుడు ఒక భారీ బ్లాక్ స్టోన్ తీరాన్ని కొట్టుకొని వచ్చింది దగ్గరలో ఉన్న ఒక నదిలోంచి. అయితే ఆ తీరానికి ఆ రాయి కొట్టుకొని వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒక సాధువు యొక్క కల్లోకి శనిదేవుడు కనిపించి, నేను ఈ ప్రాంతంలో ఒక రాయి రూపంలో ఉన్నాను, నన్ను తీసుకొని వచ్చి పూజించండి, అప్పుడు మీ నగరానికి నేనే కాపలాగా ఉంటానని శనిదేవుడు చెప్పారని ఆయన చెప్పారంట అప్పటి ప్రజలకి. అప్పటి నుంచి శనిదేవుడే ఆ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నారంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, శనిదేవుడు ఒక కండిషన్ పెట్టారంట. అదేంటి అంటే, ఆయనకు నిర్మించే గుడికి పైన ఎటువంటి షెల్టర్ ఉండకూడదు, అండ్ అంతేకాకుండా చుట్టూ గోడలు కూడా ఉండకూడదు. అలాంటి గుడిని మాత్రమే నిర్మించాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగా ఆ గుడి నిర్మించిన తర్వాత నుంచి కూడా ఆ ఊళ్ళో వాళ్ళకి ఎటువంటి సమస్య కూడా లేకుండా పోయిందంట. సో అంతేకాకుండా ఆ ఊళ్ళో వాళ్ళు ఒకటే నమ్మడం మొదలుపెట్టారు, ఆ శనిదేవుడే వాళ్ళ యొక్క విలేజ్కి కాపలాగా ఉన్నాడని. సో అందుకని అప్పటి వరకు ఉన్న తలుపులు కూడా కొంతమంది తీయించేశారు. అండ్ డబ్బుని మరియు బంగారాన్ని దాచుకోవడం అయితే మానేశారు. పబ్లిక్ బాత్రూమ్స్కి అయితే కేవలం కొన్ని కర్టెన్స్ మాత్రమే ఉంటాయి, జస్ట్ ఏమీ కనబడకుండా ఉండడం కోసం. 2015లో ఆ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు. బట్ ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కూడా రిసీవ్ కాలేదంట ఆ పోలీస్ స్టేషన్కి. అండ్ అంతేకాకుండా ఆ పోలీస్ స్టేషన్ కూడా డోర్స్ ఉండవు. అండ్ మన యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే, ఇండియాలో ఉన్న మరొక విలేజ్, దాని పేరు రాంగ్డాయ్. మీరు ఈ ప్రాంతానికి కనుక రైట్ టైంలో వెళ్ళినట్టయితే మీకు ఆ విలేజర్స్ కొన్ని వందల మంది ఒక చోట ఒక వింత సెలబ్రేషన్ని చేపట్టడం కోసం రెడీగా కనిపిస్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ కూడా ఆ ప్రాంతంలో హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన పెళ్లినైతే చేపట్టడానికి రెడీ అవుతూ ఉంటారు. అండ్ ఆ పెళ్లికి వచ్చిన అతిథులందరికీ కూడా భోజనాలు కూడా మరొక పక్కన సిద్ధమవుతూ ఉంటాయి. సో మొత్తం అన్నింటినీ చూసిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకుని మరియు పెళ్ళికొడుకుని చూద్దామన్న ఉద్దేశంతో మీరు మండపంలోకి వెళ్ళిన తర్వాత మీకు అదొక వింత పెళ్ళి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగే పెళ్ళి మనుషులకి మధ్య కాదు, కప్పలకి మధ్య. కోర్స్ నిజమే, 2 కప్పలకి పెళ్లి చేస్తారు అక్కడ. అండ్ ఆ పెళ్లిని కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ విలేజెస్ యొక్క నమ్మకం ఏంటంటే కప్పలకి పెళ్లి చేస్తే వర్షం పడుతుందని. ఆబ్వియస్లీ మన దేశంలో చాలా చోట్ల ఈ నమ్మకం అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో మాత్రమే ఇంత భారీ స్థాయిలో కప్పల పెళ్లి అనేది చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వింత వింతగా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఆ తర్వాత పెళ్లి బాగా జరిగినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకరికొకరికి ఆ తర్వాత ఇళ్ళకి బయలుదేరుతారు. సో చూసారు కదా, ఇవి ఇండియాలో ఉన్న కొన్ని వింతైన విలేజెస్. వీటిలో మీకు ఏది చాలా వింతగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరూ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఐఎమ్ మహేందర్ అని క్లిక్ చేసినట్టయితే మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.